హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినిమ ఛానల్. వదినిమ ఛానల్లో ఈరోజు మనము దొండకాయ ముద్ద కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మీరు దొండకాయ కూర ఎప్పుడు చేసుకోవాలనుకున్నా కూడా ఇలాగే చేసుకోవాలి అనిపిస్తుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దొండకాయల్ని ముందుగా శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక దొండకాయని 4 ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది. ఈ కట్ చేసిన దొండకాయల్ని ఇలా కుక్కర్లోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి. దొండకాయలు మరీ మునగాల్సిన అవసరం లేదు. అలా అని తక్కువ కాకుండా చూసుకొని కొంచెం వాటర్ పోసేసిన తర్వాత దీనిలోకి ఉప్పు వేసేసి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఒక్క విజిల్. మీరు లేదంటే విడిగా అయినా ఉడకబెట్టుకోండి. మనకి దొండకాయలు 50% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆవాల్ని ఫ్రై చేసుకున్నాము. మసాలాకి ప్రిపేర్ చేస్తున్నామండి. ఆయిల్ లేకుండా సిమ్లో పెట్టుకొని ఆవాల్ని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి ఒక 6 లేక 7 ఎండుమిరపకాయలు మీ కారానికి తగినట్టు వేసుకోండి. నేను ఒక 300 గ్రామ్స్ దొండకాయలకి చూపిస్తున్నానండి ఈ మసాలాలు. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత ఇంకా మనము ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి నేను 1/2 చిప్ప వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేస్తే కొంచెం డ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇవి పప్పులు చల్లారినవి మిక్సీలోకి వేసేసి దీనిలోకి ఈ మసాలాకి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం దొండకాయలో వేసుకున్నామండి. మసాలా అనేది మరి చప్పగా ఉండకుండా ఉండేందుకు ఈ ఉప్పు వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు చూడండి, చక్కగా దొండకాయలు కూడా మనకి ఉడికిపోయినాయి. చూపిస్తాను ఫ్రెండ్స్, మనకి ఎక్కువ కూడా ఉడకలేదు, చాలా కరెక్ట్గా సరిపోతుంది, ఉడికింది. ఇప్పుడు దొండకాయల్ని తీసేసుకొని ఇందులో ఉన్న వాటర్ని పడేయాల్సిన అవసరం లేదండి. మనం కర్రీ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. దొండకాయలు కూడా చక్కగా ఉడికిని వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత మనకి ఈ కరివేపాకు వేసి కరివేపాకు చిటపట్లాడి ఆగేదాకా ఉంచిన తర్వాత మీరు ఈ పౌడర్ వేయండి. మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని వేసేసి ఇవి దొండకాయల్లో ఉన్న వాటర్ అండి ఈ మిక్సీ జార్లోకి వేసేసి నేను మొత్తము ఇందులోకి వేసేస్తున్నాను. అలాగే కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని తీసేసి పులుసు పోసుకోండి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి మొత్తం మిక్స్ చేసుకోండి. మీరు దొండకాయలు ఉడకపెట్టేటప్పుడైనా పసుపు వేసుకోవచ్చండి, లేదా ఇలా పులుసులోకైనా వేసేసేయచ్చు. మనకి ఈ పేస్ట్ అంతా కొంచెం మనకి మంచిగా ఈ పులుసులోకి ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న దొండకాయలను వేసేసి 2 నిమిషాల పాటు బాగా ఉడకనిచ్చుకుందామండి. ఈ దొండకాయలకి ఆ పులుపు అంతా పట్టేటట్టు. మీకు చింతపండు పులుసు వద్దు అనుకుంటే టమాటోలతో కూడా చేసుకోవచ్చు అండి. ఈ గ్రేవీని 3 టమాటోలని కట్ చేసి దానిలో కూడా చేసుకోవచ్చు. అయితే చింతపండుతో చేసి చూడండి ఒకసారి, చింతపండు పులుసు అలాగే ఒకసారి టమాటోలతోటి 2 కాంబినేషన్ వేరువేరుగా ఒకసారి చేసి చూడండి. ఏది నచ్చితే మీరు అదే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే చాలా కొంచెం అండి బెల్లము. ఈ బెల్లం వేయటం వల్ల మనకి పులుపు కారము అంతా చక్కగా అడ్జస్ట్ అవుతుందండి కర్రీ. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఈ బెల్లం అనేది. అయితే పులుసులోకి మనం ఎప్పుడైనా సరే కొంచెము చింతపండులోకి బెల్లం వేసినట్లయితే టేస్ట్ అనేది మంచిగా వస్తుందండి. బెల్లం వేసినాక 1 నిమిషము మనకి బాగా కూర ఉడికిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా చాలా గుమగుమలాడుతూ భలే టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.